మళ్ళొచ్చా ఏదేదో పూర్తి దిగిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది కదా పెట్టుకున్నాం ఉల్లిపాయలు బాబోయ్ ఉల్టా ఏనంత అసలే టైం లేకపోతే ఏంటి అసలు నీ వయసు అంత నీదేంటి ఇలా పొల్ల తీసుకొని ఇలా పెట్టి పట్టుకొని సరే కానీ ఇదేంటి ఇదేంటి ఆయన నువ్వేంటి చెప్పొచ్చాడు కానీ మా దగ్గర ఏముంటుంది ఇలా పట్టుకోను ఇలా చేతిలో పట్టుకొని పట్టు ఇలా గీయాలి అంటే నాకు పెట్టెకు పుల్ల గీకేసి రావు అని చెప్తుంది. అవును పెట్టి పట్టుకోవడం మా పుల్ల గీయడం పెట్టెతో పుల్ల గీయడానికి రాదు అని. అవును నేను కూడా పెట్టెని ఇట్లా పట్టుకొని పుల్లతోనే గీకెట్టుంది. నా వయసంతా అదే చేసిన. కానీ మీ అమ్మ దగ్గర ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు మీ అమ్మ పుల్లని ఎక్కువ వాడొద్దు అనింది. అప్పటి నుంచి పెట్టెలతోనే పుల్లలను గీక్కుంటుంది. అంటే మా ప్రభుత్వం మీ పుల్ల చెప్తారా? మన పుల్ల చెప్పదు కదా. మాట్లాడండి సరే కానీ అసలు ఏం సంగతి ఏంటి? అందుకే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటి కొట్టడం ఎలాగా? ఎవరి కొట్టాలండి? మర్యాద మాట్లాడు. మా అమ్మని పిలుస్తా మర్యాదగా మాట్లాడు. కొట్టడం ఎలాగానే నేర్చుకుంటున్నాండి. అయిపోయింది 10 మంది గారి కొట్టు దమ్ము కొట్టడం. దమ్ము కొట్టడం ఎలాగానే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలాగమ్మా? బీడి కాల్చేవాడు ఎలా కొడతాడు? ఎలా కొడతాడు? ముద్ద కాల్చేవాడు ఎలా కొడతాడు? ఎలా కొడతాడు? సిగరెట్ కాల్చేవాడు ఎలా కొడతాడు? ఎలా కొడతాడు? అదే ప్రాక్టీస్ చేస్తే బీడి కాల్చేవాడు బిగిచ్చి కొడతాడు. అబ్బో చుట్ట కాల్చేవాడు సూటిగా కొడతాడు. సిగరెట్ కాల్చేవాడు స్ట్రైట్ గా కొడతాడు. కానీ తెలుసుకున్న సత్యం ఏంటో ఎన్ని రకాల కొట్టినా రాలేదు ఒక్కటి. ఏంటండి? బూడిదనే కొట్టినా అట్లా కొట్టినా ఇట్లా వచ్చినా బూడిదే రాదు. అందుకే మేము ఏంటి అసోసియేషన్ అంటే పోలీస్ స్టేషన్ అంతే. అది కదండి అసోసియేషన్ అంటే నాటక సమాజం. నాటక సమాజం పెట్టి 3 నాటకాలు బాగా ప్రాక్టీస్ చేశాం. ఒకటి శ్రీకృష్ణరాయ భారం. అంత భారం అంటే మా ఊళ్ళో మా మేకప్ మ్యాన్ ఉన్నాడే రామబ్రహ్మాన్ని పిలిపించిన. ఊళ్ళో అందరూ నాటకంలో ఎవరెవరు బాగుంటారు అందరూ కృష్ణ
కృష్ణుడి వేషం మేమే కృష్ణుడని అందరు చేతులెత్తిన నేను మాత్రం లాస్ట్ లో కూర్చున్నా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి కానీ రామబ్రహ్మానికి ఏమో నా మీదే కన్ను పడింది ఆయననే కృష్ణుడు అన్న ఎందుకని ఎందుకంటే రంగు మిగిలిపోతుంది అంత కళ్ళుగా ఉన్నారు. సరే ఎందుకు ప్రాబ్లం అని చెప్పి 16 మంది కృష్ణుడు వేషం ఒక్క పద్యానికి 16 ఉందా అమ్మట్లో రాయవారంలో పద్యం చెప్పాము చెప్పండి ఎంతమంది నేను ముందే చెప్పా మర్యాద మాట్లాడు మీరు అన్ని అపార్థం చేసుకుంటారు గొంతెత్తమంటారు నాకు తెలుగులో ఉందో కొంచెం నా మూడు భాష మీ ఎవరిదండి ఇట్లా పట్టుకుంటే లేకపోతుంది ఏమంటే మీకు ఒక విషయం చెప్పాలి నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు మధ్యన ఆపారనుకోండి మళ్ళా మొదలు పెట్టుకొని మొదటి నుంచి చేయాలి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు నేను ఏకలమైన శిష్యుడు గురువుకి దండం పెట్టుకున్నాను తర్వాత వాళ్ళకి సంపత్ నగర్ లక్ష్మణరావు అప్పట్లో కీర్తిశేషుడు లక్ష్మణరావు ఆంజనేయుడు పద్యం వేసి పద్యం ఎంతలో వాడాడు మనకు 13 వేసుకుంది 13 ఎక్కడైనా ఉందా 13 ఎక్కడైనా రాకుండా సంపత్ నగర్ నుంచి లక్ష్మణరావు వచ్చి 6:30 వాడితే హైదరాబాద్ నుంచి నేను వచ్చి 13 వాడకుండా ఎట్లా మరి ఎలా పడతారు 13 ఎక్కడుందక్క అంటే పెట్టేది రెండు పెట్టేది 6:30 వాడుతుంది 6:30 13 పెట్టేది 2 కనెక్షన్ పెట్టేది 2 కలెక్షన్ 2 మర్యాద మాట్లాడు మళ్ళా నన్ను ఆపారు మళ్ళా మొదలు పెట్టారు ప్రాబ్లం నాది అర్థం చేసుకోరు మీరు కాళ్ళకి మొక్కు అంటే 5 సగం 5:30 మిమ్మల్ని చూస్తే అప్పుడు 501 సొంత గుర్తుకొచ్చేది మళ్ళా ఎక్కడి నుంచి వస్తుంది పద్యం తెలుసు కదా నాకు వెళ్ళి చెయ్యాలా పద్యం పాడాలంటే ఇట్లా పుడికి డ్యాన్స్ చేసేది కాదు ఇది పద్యం నావిలో నుంచి రావాల సౌండ్ నావి అంటే బొట్టు నువ్వు కింద ఉందా బొట్టు పైకి రా ఇది ఓవర్ యాక్షన్ నేను అట్లయితే పద్యం పోతాను ఏదో పొరపాటు అయిపోయింది మళ్ళా నువ్వు ఏ పాడావు నేనేమి చెల్లియో అన్నావు అవుతుంది మేము పాడగలుగుతాం మేము పద్యానికి 16 మంది కృష్ణులం ఫస్ట్ హాఫ్ నాది 6 నెలలు నేను నేర్చుకున్నది చెలియో వరకే ఇంకొకరు వచ్చి చెల్లపు అంటాడు వారి మధ్య నేను భాషకు అడుగుతున్నాడు అందుకని బాగా మరి బావగారు ఏదో డబ్బులు వాళ్ళు కులిపిస్తారా హుషారు అది కాదు కానీ
చిత్ర నీకు చాలా దగ్గరికి అయ్యే కొంచెం దూరం ఉంది ఎందుకు పెట్టలేదు ఏం చెప్తున్నారు? అసలు ఏం సైలెన్స్ సైలెన్స్ అక్కడ చూడక బాగున్నారు. నీకు దోశ నిండా కావాలా పుడికి నిండా అప్ప దోశలైతే ఎప్పుడు ఇస్తావు? పీసులైతే ఎప్పుడు ఇస్తావు? దోశ నిండా అయితే రేపు పిడికి నిండా అయితే స్పాట్ అప్ప బాగా నా పిడికి తీసుకో 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 ఏమంటే అక్క చేతులు ఏమైంది పెద్దగా చేయి పెట్టారు కదా. దానికి మెత్తగా లేదండి మీరు ముందు చెప్పలేదు మీరు వినలేదు నాకు అర్జెంటుగా నిద్ర అవసరమైంది మా టైలర్ పుట్టినాడు కానీ లోపల జోయికి జాయిన్ చేయలేదు ఇక లోపల చేయమని లోపల దాకా పెట్టి అన్నిటికీ ముందరే ఉంది మీ చెల్లెలు మరి నాకేం తెలుసు అది ఎంత లోపల దాకా సరే కోరి ఈరోజు వర్షం చూపిస్తాను అయ్యో అయ్యో రాకుండే అన్ని మర్చుకుంటున్నాను అలా కింద పడుకోలేదు డబ్బులంటే శ్రీ మహాలక్ష్మి కదా అలా కింద చిత్ర తీసి నేనేం తీసేది మీరే చట్టియాలా అంటే ఎవరేస్తే వాళ్ళది మా ఇల్లు మేము వేయమనపడే తీయమనపోతే తీరా అదేదో అంటుందిగా వేసిన తర్వాత స్వస్థంగా తీయాల్సింది కానీ మళ్ళీ నాకే ఇబ్బంది పడతాను ఏమో ఏమంటున్నా పైపోయిందా లేదా కలిగిపోయారు మేము చీకట చూసి మరి వెనక్కి చూడొద్దు ఏంటి దగ్గరకు వస్తున్నావు ఈ పడ్డానికే నేను ముచ్చిపడ్డా నా కోసమే ఎవడు పడ్డు రాలిపోతే జాగ్రత్త భవానీ శంకరం గాడు కాదు భవానీ శంకరం గాడు అని మీ అక్కడికి ఎందుకే భవానీ అంటే అక్కడ ప్రేమ అరే నాతోని బాదం పప్పు జీడిపప్పు తెప్పించుకొని వారికి నేతిలో వేయించి తినిపిస్తుంది మీ అక్క అసలు సొమ్మొకటిది సోకొకటి పొలం నాది సేద్యం వాడి పాది నాది బోర్ వాడి పంట నాది కోత వాడి కరెంటు నాది బ్రెడ్ వాడి టీవీ నాది రిమోట్ వాడి ఉంగరం నాది ఏది వాడి ఏంటి అది నాది ఇది ఏది అది ఏది ఎవరు బాధలు వాళ్ళు ఏంటా బాధ ఏదండి కోరనట్టు పోక ఆయన సచ్చిన కొట్టు తెరవడం లేదు కొట్టేందుకు తెలియదు ఆయుషం అంటే ఆయుషం కాదు ఉపవాసం అంటే ఉపవాసం కాదు 3 రోజుల క్రితం సత్యాలు అంటే
ఏడుద్దామని పోయి కూర్చున్నాను. మళ్ళీ లేచి కూర్చున్నాను. అయ్యో పాపం ఎప్పటి నుండి? మా అయ్యప్ప జబ్బు అపోలో హాస్పిటల్లో డాక్టర్లకు కూడా అర్థం కాలేదండి. వారం రోజుల నుంచి కదలికలే లేదు. వారం రోజుల నుంచి అన్నీ అబద్ధాలు చెప్పారు. ఏమండి, నిన్న మేము వెనుక బస్సు ఊరికి వెళ్ళామా? అక్కడ మీ నాన్నగారు వచ్చారా? మా ఇంటి ఎలపాటు చూసారు. మా ఇంటి బాధ మీ నాన్నగారు సరే కానీ అక్క ఎప్పుడు ఇది బూస్ట్ చేస్తా ఉంటుంది లోపలికి పోతుంది. లేదు, ఇప్పుడు ఖచ్చితంగా బూస్ట్ ఆవిష్టు బోనమట మొత్తం కలుపుతారండి. డబ్బులు పాలకండి కాపు ఇంకే పెట్టేవాడు ఉంది కాదు. ఇప్పుడు వస్తాండి ఆది పాలు. నేను రావడం బాగా మూమెంట్ గా వస్తా. మీ అమ్మ లోపల నుంచి దెబ్బడలో సపోర్ట్ చేస్తారు. నాకేమో సపోర్ట్ చేస్తే ఏం పడలేదు. ఇక వెళ్ళిపోవడం రావడం పోవడం రావడం పోవడం ఏమన్నా చేయండి. నేను ఖచ్చితంగా భలే కుర్రవా ఏమన్నా నా కొంపలోంటి పోవా? నా కొంపలోంటి పోవా? నా కొంపలోంటి రా. నాదేరా నన్ను అవునరా. నా కోపం రాదు కనుక చనిపోయింది. నన్ను కోపం వచ్చి ఏం చేస్తావు? కోపం వచ్చి ఏం చేస్తావురా? ఏం చేస్తా? కోపం వస్తే ఏం చేస్తావు? కోపం వచ్చి ఏం చేస్తావురా? చేతకోటి లింగంలో బోర్డు లింగం ఆడి రాయి తిరుగుతాడంట. నా ముందర 1000 మంది పిల్లలు వెళ్తారా? కనిపిస్తుంది నాకు కనిపించదు ఏముందా? ఏమన్నా ఉంటే కదా కనిపించాలి. మా అమ్మాయి బాండి మీద సొంతగా పెట్టమని ఏమన్నారా? ఖరాబ్ అయిన కాగితాల మీద సంతకం పెట్టాడు. ఎవరి కాగితం మీద పెడతావరా? ఎవరి కాగితం మీద పడతావరా? నా కాగితం ఒక పట్టు పంపించాల్సిందే. పూలన్నీ రాలిపోయి దారం మిగిలింది ఏమీ లేదు. ఏం చేద్దామమ్మా?
ఆయన అప్పుడు బంగారు కొండ ఈరోజు నీ మీద ప్రేమతో ప్రసాదం ఇచ్చాను ఆయన చౌడమ్మ తల్లి గుడిలో పూజ నువ్వు తిను నేను ఏం కాదు ఆయన ఇది తింటే చిన్నవాళ్ళు లక్షాధికారి అవుతారంట నువ్వు లక్షాలు మగవాళ్ళు మాత్రమే తినాలి ఆయన నేను మొగ్గోని పూడే ఎంత పడుకు కూడా నాకు తెలుసు మా అమ్మాయి అయితే నువ్వు తినిపిస్తేనే నేను నేను చెప్తాను ఆయన ప్రేమ అందరికీ ఇటువంటి అర్థమే ఉందా అర్థాలు అనుబంధం అంటే దీని మాట కటువుగానే మనసు మాత్రం వెన్న ఎంత టేస్ట్ చిన్నదైనా అమ్మ ఉందే నాకు మధ్యన ఆపకూడదు తింటుంటే నాకు మధ్యన ఆపకూడదు ఎవరు నాకు ఆపితే తినప్పుడు కాదు నాయన సామైన తొందరగా లేట్ నిలబడాకరి కుక్కలాగి అడిగిరా కుక్కలాగింది నా చేత తినిపిస్తావే మేకుండా కుక్కలాగింది కాక పందిలాగింది మాటలు పెరుగుతున్నాయి ఏమరా నా కొంపబట్టి పోతావా పోవా పోతా నా ఫ్యామిలీని నా ఇంట్లో పంపి నీ ఫ్యామిలీ ఊర్లా చింతామణి వైఫ్ చింతామని నీ పెళ్ళామా ఎప్పుడైందిరా నీ పెళ్ళాము చింతామని ఎప్పుడైందిరా నీ పెళ్ళాము అంటే ఎప్పుడయ్యేది ఎక్కడయ్యేది ఎప్పుడే రాసి పెట్టుకుంటారు అందవరం నుండి పడగాడు నెంబర్ ఆ నెంబర్లో నీ నెంబర్ అంటారా నెంబర్లు కూడా రాసుకుంటారు అవునా సరే ఓకే బొమ్మన్నా ఆల్రైట్ వెళ్ళిపోతాను నువ్వు అన్నాక మాటలు పడేంత నాకు నేను పెట్టిన సొమ్మంతా నాకు పడేస్తే పెట్టినావురా ఏం పెట్టినావురా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు చంద్రకాంతం ఎక్కడుంది నీ చెయ్యి ఎక్కడుందిరా మూడున్నర అయ్యేసరికల్లా నీకు అక్కడికి వస్తే అంటే ఐస్కాంతం పెట్టుకున్నాయి నాకు చేతి అడిగే వస్తుంది సరే ఆల్రెడీ ఓకే ఓకే ఆ నక్లీస్ ఇది శ్రీరామ కంపెనీ రామబ్రహ్మం ఏం చేయాలా ఆయన కూడా ఎసరు పెట్టేవా సరే ఓకే అయితే ఆ చీర నా చీర అవునరా రాకపోతే ఆ రోజు లక్ష్మీ లక్ష్మీ ఈ రోజు శ్రీహరికి ఒకటి 2 3 రే నువ్వు నిజంగా తమ్ముంటే ఇక్కడికి రాని కళ్ళు కనిపించకుండా పోగాక అవునరా నాకు తెలియకుండా ఎప్పుడు ప్రతిపడతాయిందమ్మా ఇది దాటువా 3 గీతలు దాటు కళ్ళకి మస్క్ వస్తుంది ఏం పెట్టిపోయింది ఒకటి 2 3 గీత దాటురా పది కొట్టినా మీరు తాడు పెట్టు చిత్ర చిత్ర పట్టుకుంటామా కలవటమా కొంచెం ఉంది. మీ అమ్మ కలవటం కలవట్టు లోపల ఏం పెట్టుకున్నా
నేను కొడితే సప్పుడు రాదని కొడితే సప్పుడు వస్తుంది. చూసావా? నీకు దండం పెట్టు. చిత్ర కదలకుండా నిలబడు. నా పంపలో ఏడుస్తుందా? కనీసం కొంచెం ఏడ్చ కూడా ఏడ్చదు. ఏంటి మీ ఇంటికి వెళ్ళి తీరగా కూర్చొని ఆడాలి, మా ఇంటి ఆడదు. చిత్ర నువ్వు వయసుకు చిన్నదాని పోయినా యువ్వారానికి పెద్దదాన్ని. మీ అమ్మ నేను ఉన్నానా? మీ అమ్మ నాకు గొలే అనలేదేమో ఇది చేసినముందా? అమ్మా అమ్మా బాగుంది ఒరే అని అంత మాట్లాడినావా? ఏమండి దుప్పటి రాని రాదగ్గర తల్లి పెరుగుతుంది. మా అమ్మ పాప పాప అంటారా? అంటే పాప అనలేదు. మీ అమ్మ ఏమన్నది? దుప్పటి రా. నేను లతప్ప లోపలికి పా 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 పా. అప్ప అమ్మ బాగా నిన్నేమలేదు కానీ అమ్మ నిన్నేమలేదు కానీ అలా చూడండి ఇలా కలవండి. కానీ చిత్ర నువ్వు కలిపిరావు కదా ఒక మంచి సంబంధించి ఈ రావు కొత్త మందు వచ్చింది. అవునా? ఈ మందు ఏంటంటే ఇది అమృతం మందు అంటారు. అంటే ముసలిళ్ళు తాగితే వయసాయిలు అయిపోతారు, పంచాయతీలు తాగితే పని చేస్తారు. అన్ని అపార్ట్మెంట్ చేసుకుంటూ ఇది ముసలిళ్ళు వయసాయిలు అయిపోతారు. నీకేమన్నా వయసు దానికి కావాలనుకుందా? నాకు కావాలండి. 16 ఏళ్ళ వయసులో దాన్ని కోరుతుంది. మీరే పని చేస్తానే? ఇప్పుడు చూడు మళ్ళా ఇప్పుడే వయసుదాన్ని వేసుకుంటాం. ఏం లేదు తాగి నువ్వే అలా చెప్పు. గాజు ముందు అన్నావు కదా, గాంధించారా? నాకు కుక్కే నాకు అరటిపళ్ళు తినిపించింది. నాకు కుక్కే నాకు అరటిపళ్ళు తినిపిస్తే నీకు గాంధించగాక కూల్ డ్రింక్ తాగుతాను. చిత్ర బంగాళ కసంలో వడ్డవాడైనా బయటకు వస్తాడు కానీ నీ చీర కలిగినోడికి రాలేదు. అమ్మా బాగా ఇంకా రాలే వాడికి. అదేంటమ్మా? వచ్చేయమ్మా. ఎందుకమ్మా? నేను శబ్దం సూర్యుడు పడింది అనుకో, ఎంతటి పాలగాడైనా సరే పెట్టుకొని పక్కన ఇంకేమవుతారమ్మా? బాగా ఇంకేరా డబ్బు నిర్ణయాలు అడగమ్మా. డబ్బు లేకపోతే అబ్బాయి పక్కన అంతే.